హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతు రియాక్స్. ఐఆర్సీటీసీ ఒక మంచి గుడ్ న్యూస్ తెచ్చింది. సో అది ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం, సడన్గా ఏదైనా అవసరం వచ్చో లేదంటే సమ్ క్లైమేటిక్ కండిషన్స్ సపోర్ట్ చేయకో ప్రీపోన్ ఆర్ పోస్ట్పోన్ చేసుకోవాలన్నప్పుడు మనం టికెట్ క్యాన్సిల్ చేసుకొని అండ్ తర్వాత మళ్ళీ బుక్ చేసుకున్నాం కదా, డేట్ ఫ్లెక్సిబిలిటీ బట్టి. సో అలా కాకుండా ఈసారి డైరెక్ట్గా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే ఇంకా క్యాన్సిలేషన్ చేసుకొని మళ్ళీ బుక్ చేసుకునే కన్నా సేమ్ అదే ఎడిట్లోకి వెళ్ళేసి డేట్ అండ్ టైంని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా బెనిఫిట్, ఎందుకంటే మనం టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు మనకు సమ్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ అని చెప్పేసి కొంత తీసుకుంటాడు. మళ్ళీ బుక్ చేసుకున్నప్పుడు నార్మల్ ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కొంటాం కదా. బట్ ఇదే క్యాన్సిలేషన్ చేయకుండా అదే రీషెడ్యూల్ చేసుకుంటే మనకు లాస్ ఉండదు. కాకపోతే వీళ్ళకి 3 కండిషన్స్ తెచ్చారు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి తత్కాల్ అండ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ని రీషెడ్యూల్ చేయడానికి పాసిబిలిటీ లేదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రైన్ చార్ట్ ప్రిపేర్ అవ్వకుండా మీరు రీషెడ్యూల్ చేసుకోవాలి. వన్స్ ప్రిపేర్ అయితే మాత్రం మీరు రీషెడ్యూల్ చేసుకోవడానికి పాసిబుల్ లేదు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మనం టికెట్ తీసుకుంటే అరౌండ్ 200 రూపీస్ ఉందనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మనం ప్రీపోన్ చేసుకున్నప్పుడు 180 రూపీస్ కలగా టికెట్ ప్రైస్ చూపించింది అనుకో, మీకు ఆ లెస్ అయిన 20 రూపీస్ ఉంటాయి కదా, అది రీఫండ్ చేయదు. ఇఫ్ ఇన్ కేస్ పోస్ట్పోన్ చేసుకుంటున్నప్పుడు టికెట్ ప్రైస్ 200కి అబోవ్ ఉందనుకోండి, ఆ ప్రైస్ మాత్రం మీరు పక్కా పే చేయాలి. సో ఇది ఐఆర్సీటీసీ పెట్టిన కండిషన్స్. ఈ రీషెడ్యూల్ కాన్సెప్ట్ తీసుకురావడం మనంతవరకు బెనిఫిట్ ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.